మాలపై పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు అంశాలను గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పరిచయ కార్యక్రమంలోనూ గౌరవ మంత్రి వర్యులు అదేవిధంగా పార్లమెంటు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలను ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యలను నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను రహదారుల మరమ్మతులను సాగునీటి కాలువలను నిర్వహణ గ్రామీణ ప్రాంతాలను బస్సు సౌకర్యం ఇండ్ల నిర్మాణాలను రక్షిత తాగునీటి వ్యవస్థను టిడ్కో గృహ కేటాయింపులను తదితర అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక నిర్దవోలు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తాగునీటి సమస్య రహదారి మరమ్మతులను సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా శానిటేషన్ సాగునీటి ఇరిగేషన్ కాలువలో తూడులో తొలగింపు అదేవిధంగా తదితర సమస్యలపై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే సాధారణంగా ఎంపీ పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ది ఎంపీ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద సేమ్ ఇష్యూస్ విచ్ విల్ బి రేజ్డ్ బై ది ఎమ్మెల్యేస్. కనుక ముందుకు వారికి అవకాశం ఇచ్చారు. గోపాలపురం చూసినట్లయితే రోడ్స్ చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనపడుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఈ కెనాల్ రోడ్ ఒకటి దేర్ ఇస్ సో మచ్ దట్ వీ నీడ్ టు డూ. అండ్ సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు ఏదైతే అంశం రేజ్ చేశారు డిపార్ట్మెంట్స్ మధ్యన కోఆర్డినేషన్ అనేది, ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ పర్టికులర్లీ 2027వ సంవత్సరం మనకు వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పుష్కరాల్ని ఒక అవకాశంగా తీసుకుంటూ రాజమండ్రి జిల్లాని మనం ఏ విధంగా వీ కెన్ అప్గ్రేడ్ ఇట్ అనేది మనకి ఇది మంచి అవకాశం యాక్చువల్లీ. బికాస్ ఫండ్స్ ఫ్లో ఉంటుంది మనకి, అండ్ ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు. డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి పెరిఫరల్ ఏరియాస్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం రాజమహేంద్రవరంలో చూస్తున్నాము. కనుక మై రిక్వెస్ట్ కలెక్టర్ గారు, మనం మొన్న కూడా మాట్లాడుకున్నట్లుగా ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో ట్రాఫిక్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, టూరిజం, హౌ టు బి ఎంగేజ్ పీపుల్ హు కమ్ ఇన్ టు రాజమండ్రి అనేటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే మనకి పొటెన్షియల్ ఉన్నది అని పదే మనం టూరిజం తరఫు మనం చెప్పుకుంటున్నాం, కానీ సరైనటువంటి స్థాయిలో మన టూరిజంని మనం ఎక్స్ప్లాయిట్ చేశాము అనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు. కనుక ఒకవేళ వీ హ్యావ్ టు యాడ్ అ కపుల్ ఆఫ్ టూరిజం అట్రాక్షన్స్ ఆల్సో ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి. అండ్ వీటన్నిటికీ మించి ప్యూరిటీ ఆఫ్ గోదావరి రివర్. ప్యూరిటీ అనేటప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది హిస్టారికల్ ప్యూరిటీ దట్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్, బట్ ఆల్సో ది ఎఫ్లూయెన్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది రివర్ గోదావరి. వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సర్వేస్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ట్రాఫిక్ ఆల్రెడీ కంజెస్టెడ్ గా ఉంటుంది మనకి. మోర్ పర్టికులర్లీ రాజమండ్రి సిటీ టౌన్ ని చూసినట్లయితే డీకంజెషన్ ని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ మేడం, ఇఫ్ యూ కెన్ R&D NHAI PDs ఉంటారు వారు, if they can do a comprehensive study of the traffic in Rajahmundry and give us a solution to it, a permanent solution, one ways, traffic signals, ఇతరత్ర రౌండ్ టర్నర్స్, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి మేబీ బ్రిడ్జెస్ హియర్ అండ్ దేర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వగలిగినట్లయితే దిస్ ఈస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫ్యూచర్, లైక్ ఐ సెడ్ 2027. అండ్ అందరి అంచనా ఏంటంటే 5 కోట్ల మంది పిల్గ్రిమ్స్ వస్తారు అనేటువంటి అంచనా మనకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చిన్న ఆందోళన, మనం అంత కేటర్ చేయగలం అనేది. సో ఆ ట్రాఫిక్ ని మనం దృష్టిలో పెట్టుకుని వాట్ కెన్ బి డన్. అదేవిధంగా కమిషనర్ గారితో కూడా ఈ ఘాట్ల అప్గ్రేడేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, లేకపోతే సీమ్లెస్ ఘాట్ కనెక్టివిటీ లైక్ వి సా ఇన్ అదర్ స్టేట్స్, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఒక 4-5 months లో ఒక రిపోర్ట్ తోటి వి కెన్ బి రెడీ. ఒకరినొకరు పరిచయం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనని కలెక్టర్ గారు నేను పంచుకొని ఈ రకమైన సమావేశాన్ని పెట్టుకుంటే కొంత అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో సామరస్యపూర్వక వాతావరణంలో పనిచేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కలెక్టర్ గారికి,
చేసి అందరం కలిసి కూర్చుని అందరి యొక్క ఆలోచన కూడా ఈ జిల్లాని ప్రగతి పథంలో ఎలా నడిపించడం అనేది ముఖ్యం కనుక మనందరం కూడా ఒక వేరుమెంతులో ఆలోచించడం మొదలుపెట్టి ఒక భావజాలంతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామి జిల్లాగా నిలబడడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నమ్మి ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. రాజకీయ పరంగా మేము ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చేమో కానీ మేము కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగానే ఉండేటువంటి వారిగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అక్కడ తయారు చేసుకొచ్చి మీతో మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో మీ ఎగ్జిక్యూటివ్స్తో పాటు మేము కూడా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించాలి. కాబట్టి ఈ రకమైన సమావేశం చాలా అవసరం అని చెప్పి నమ్మాం. అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనతోటి గడిచిన 5 సంవత్సరాల కాలం గడిచింది. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకమైనటువంటి ఆలోచనతో వెళ్తారు. అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల విషయంలో తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. ఇది మనందరికీ ప్రజా జీవితంలో ఉన్న మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం నడిచింది. అది మనందరికీ తెలిసిందే. మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేరు కానీ చాలా రకాలైన ఇబ్బందుల్ని ఎదురు చూసాం. రాజకీయాల్లో మేము ఎక్కువగా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. 3 పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం. వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రంగరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూటమిగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒక పక్కన మీరు పాత ఆలోచనలు ఏమైనా ఉంటే మీరు పక్కన పెట్టేయండి. కొత్త ఆలోచనలతోటి కొత్త ప్రభుత్వంతో కలిసి నడవడానికి ముందుకు రండి. దాంతోపాటు మేము చెప్పేటువంటి అంశాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత బాగా అభివృద్ధి చేయగలుగుతాం. కనుక మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మనందరి యొక్క సెంట్రల్ పాయింట్ ప్రజా శ్రేయస్సు అనేది ఉండాలనేటువంటి మాటని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా జిల్లా అధికారులు అందరూ తెలియాలి అని వారు ఇరువురు సమన్వయంతో పరిపాలన ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన పరిచయ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యులు గారికి, అలానే మన స్థానిక పార్లమెంట్ సభ్యురాలు మేడం గారికి, అలానే ఎమ్మెల్సీస్కి, అలానే గౌరవ ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నమస్కారం, స్వాగతం. అలానే జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరు కూడా మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అలానే ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు మీ డిపార్ట్మెంట్లో జరుగుతూ ఉంటే దాని గురించి బ్రీఫ్గా చెప్పండి. దానితో పాటుగా ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏంటి అని గౌరవ మంత్రివర్యులు కానీ, ఎంపీ గారు కానీ, అలానే ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యే ద్వారా మీరు నోట్ చేసుకోవడం, తదుపరి జరిగే ఇలాంటి మీటింగ్స్ కానీ, రివ్యూ మీటింగ్స్ కానీ ఆ విషయాల తాలూకా ప్రోగ్రెస్ని వాళ్ళకి పర్సనల్గా అప్డేట్ చేసి దాంట్లో ఉన్న ప్రోగ్రెస్ని వాళ్ళకి తెలియజేస్తూ అది అమలు చేసేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ వచ్చేటప్పుడు వాళ్ళకి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. Once again, I welcome all the public representatives to this meeting. I request all the district officials to note down their remarks or opinions and please do follow up time to time. And the same thing, we are going to have review at the district level also, whether we are following the priorities of the government as expected lines or not. Thank you for this opportunity.
గోపాల్పూర్ ఎమ్మెల్యే కూడా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ సార్. So with your permission, I request all the district officials to introduce one by one. As we plan, first agriculture and elite sectors, primary sector officials అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇంజనీరింగ్ వింగ్, తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, దెన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్. సో యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ వన్ బై వన్. ఇఫ్ ఎనీ కన్వర్జెన్స్ స్కీమ్స్ గురించి అడిగేటప్పుడు మీరు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2014 batch IAS. Earlier I worked as Commissioner Agriculture Marketing before coming to this post. Before that I was Collector West Godavari. Madam, I am looking forward, Minister Garu, I am looking forward to work with all the public representatives in coordination with the government priorities and objectives. Thank you.